गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 124వ రోజు 124వ రోజు 129వ పద్యం. ఇది సూర్యాస్తమయ సూర్యోదయాన్ని వర్ణిస్తున్నారు ఈయన. ఆ మర్నాడు ఇక్కడ ఈ వర్ణన ఎందుకు వచ్చిందంటే కాలం అంత నెమ్మదిగా నడుస్తుంది వాళ్ళకి. ఆ సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఉందో చెప్పారు. ఇంకొన్ని పద్యాలు రాశారు ఈయన. బహుశా ఒక 2-3 రోజులు అవే సాగుతాయి. తర్వాత రేపు మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి దత్త పౌర్ణమి అని పిలుస్తారు. దత్త జయంతి అని కూడా పిలుస్తారు. దత్త సాంప్రదాయంలో ఇదే గురు పౌర్ణమి. మనకి మిగతా సంప్రదాయాల్లో ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. ఇది గురు పౌర్ణమిగా తీసుకుంటారు. దత్తుడు జయించినటువంటి పౌర్ణమి. అది కాక ఇంకొక చిన్న మాట అంటే రేపు మార్గ మాసంలో ఆర్ద్రా నక్షత్రం చాలా ముఖ్యమైనది. అసలు ఏ మాసంలోనే ఆర్ద్రా నక్షత్రం శివుడికి చాలా ప్రీతికరమైన నక్షత్రం. అందులోనూ మార్గశిర మాసం. ఎందుకంటే మాసానం మార్గశీర్షోహం అని చెప్పారు భగవద్గీత. అన్ని మాసముల్లోకి మార్గశిరం స్వయంగా విష్ణు స్వరూపం. కాబట్టి దీన్ని మనం కార్తీక మాసం చేస్తాం కానీ అటువైపు తమిళ వైపు వాళ్ళు మార్గళి అని బాగా చేస్తారు. ఇటు విష్ణు పూజలు శివ పూజలు కూడా చేస్తారు అక్కడ మార్గళి. అందులో ఆర్ద్రా నక్షత్రం ఇది శివరాత్రితో సమానము అని చెప్తారు. ఈసారి ఆర్ద్రా నక్షత్రంతో కూడిన సోమవారం వచ్చింది. సోమవారం శివుడికి ప్రీతికరం, మార్గశిర మాసం. కాబట్టి 6 రోజులు కూడా నేను అభిషేకం కలిస్తాను. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. అంతేకాకుండా ఇక ప్రతి శనివారము తైలాభిషేకము, ప్రతి సోమవారం మామూలు రుద్రాభిషేకము ప్రదోష సమయంలో. నేను ఎవరి కోసం నన్ను ఆపకండి. మీరు గురువు గారు వస్తున్నాను 5 నిమిషాలు ఆగండి అని అంటాను. మీరు వీలైతే రైందరండి. కరెక్ట్గా ప్రదోషము అంటే ఇంచుమించు 5:30 మధ్యలో నీ మహాన్యాసం ప్రారంభిస్తుంది. 7 అభిషేకం పూర్తి చూసుకుంటాం. మళ్ళీ మన ప్రవచనానికి భంగం లేక మీరు సమయానికి ముందర రండి, వెనకాల రండి, సమయానికి రండి. వాళ్ళు రాకు దయచేసి నన్ను మాత్రం ఆపండి. ఇంకెందుకు చెప్తానంటే ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు శివాభిషేకాన్ని చేసుకోవచ్చు. ప్రతి శని సోమవారాలు నేను హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా చేసి తీరు. మీకు తీరుబడి ఉంది, ఇక్కడే భోజనం అన్నప్రసాదం తీసుకోవాలని తీరుబడి లేదు. మీ దారిలో చూసుకోండి. నాకేమో అయ్యా మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సూర్యాస్తమయ వర్ణం. నిన్న మనం ఆ బింబం గురించి కూడా కొంచెంసేపు మాట్లాడుకున్నాం.
సరే, ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి, చెప్పండి అమ్మా. తారాలోకమునం ప్రకాశము తారాలోకమునం ప్రకాశం ఒక చందంబై ప్రకాశంబై ప్రకాశం. తారాలోకములు, తారల యొక్క ఆలోకము. తారాలోకం అంటే తారల యొక్క గుంపు అని చెప్పడానికి వీలేదు. ఆలోకము, ఆలోకం అంటే చూడటం. తారాలోకము ఒక చందంబై ప్రకాశింప అంటే ఒక విధంగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? చీకటి వచ్చినట్టు. కాబట్టి ఈ నక్షత్రములు ఒక మిణుకులు ఆడుతున్నాయి. అది ఎప్పుడు? సూర్యాస్తమయం అయిన తర్వాతే కదా. తర్వాత సంధ్యారాగావృతమై సంధ్యాభృగావృతం అంటే సంధ్య యొక్క రాగం. సంధ్య అంటే ఏమిటంటే ఇంకా పూర్తిగా చీకటి పడబోతోంది. ఇంకో విషయం, చీకటి పడిన తర్వాత కూడా కొంత వెలుతురు ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో అయితే ట్విలైట్ అన్నారు. అంటే బిఫోర్ ఇట్ బికమ్స్ పిచ్ డార్క్, అది కొంత ఇది ఉంది. ఆ సమయాన్ని సంధ్యారాగము. ఇప్పుడు సామాన్యంగా కంటికి ఏదన్నా దోషం వచ్చింది అనుకోండి, అంటే కంటికి ఏదన్నా కొంచెం జబ్బు చేస్తుంది, ఎలా అవుతుంది? కన్ను ఎర్రబడుతుంది, రెండు కంట్లోంచి నీళ్లు కారుతాయి. ఈ రెండు తీసుకున్నాడు ఈయన. సూర్యుడికి ఆయనకి జగత్చక్షు అని పేరుంది కదా, లోకబంధు ఈ పేరుంది కదా. ఇప్పుడు ఆయనకి కంటి దోషం వచ్చింది. అందుకని ఏం జరిగింది? ఆయన కన్ను ఎర్రబడింది. అదేంటంటే సంధ్యారాగం. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఎర్రబడినప్పుడు కొంచెం చూపు మందగిస్తుంది కదా. తమఃపటల సంతానంబు కప్పంగా. పటలం అంటే తమ అంటే చీకట్లు బాగా కప్పుకుంటున్నాయి. అంటే ఏం జరుగుతుంది? అంత సరిగ్గా కనపడలేదు. కనపడకపోయింది. తమఃపటల సంతానంబు కప్పంగా అంభోరేఖలు అంటే ఇక్కడ అంబము అంటే నీరు. ఆ రేఖలు అంభోరేఖలు గళదస్రుధారల గతిన్. చూసారా? గళదస్రు. ఇది ఏం జరిగింది? ఈయన పడమటి సముద్రంలో కుంగాడు కదా. సముద్రంలో కుంగేటప్పటికీ ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే కంటిలోంచి ధారగా పడుతున్నటువంటి కంటి బిందువుల్లాగా ఉన్నాయట. ఏది? సూర్యుడి కంటి నుంచి వచ్చినటువంటి బిందువులు. ఇది పడమటి సముద్రం. ఒకటి సంధ్యారాగం అంటే ఎరుపెక్కింది. సూర్యుడి కంటికి ఎరుపెక్కింది. రెండు కంట్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఈ రెండు ఆయన కంటికి వచ్చిన దోషాలు. అనగా అసురుధారలు పొల్పారగా పోయే కల్హార వ్రాతమునవ. ఇది చూసి కల్హారములు అంటే తెల్ల కలువలు నవ్వుతుంది. ఎందుకని? తన విరోధి అయినటువంటి సూర్యుడు పడిపోయాడు. మనకి అంతే కదండి, మన విరోధి పడిపోయాడు అనుకోండి, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. విరోధి ఈ కలువలు, ఆహా రోగం కుదిరిందిరా బాబు, పొద్దున్న నుంచి మమ్మల్ని వికసించకుండా చేసేవరే, ఆగింది, కళ్ళు నుంచి నీళ్ళు కూడా రాలుతున్నాయి అని అవి నవ్వుతున్నాయి. ఈయన కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, అవి నవ్వుతున్నాయి. కదండి, ఒకడికి నవ్వు వస్తుంది, ఒకడికి ఏడుపు వస్తుంది. ఒకే ఇన్సిడెంట్, ఒకడికి నవ్వు, ఒకటి ఏడుపు. ఉదాహరణకి ఒకటి జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళాడు, వీడు ఏడుస్తాడు, వాడు నవ్వుతాడు. ఎందుకంటే డాక్టర్ అమ్మాయి వాడికి ఒక పేషెంట్ వచ్చాడు. కోర్టుకి వెళ్ళాడు వీడు కోర్టుకి వెళ్ళాడు, వీడు ఎడుతాడు, వాడు లాయర్ సంతోషిస్తాడు. ప్రపంచంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా ఒకడికి బాధ కలిగించాడు, ఒకడికి సంతోషం కలిగిస్తాడు. ఇద్దరికి సంతోషం ఏది కలిగించదు.
అందరూ అసలు రోగం లేకుండా ఉంది. అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఏంటండి నా బిజినెస్ సాగట్లేదండి అంతే కదండి. కాబట్టి ఈయనకి బాధ కలిగేటప్పటికి కలహాల వాళ్ళు అవి నవ్వుకుంటున్నాయి. బాగున్నాయి, బాగా జరిగింది. లోక నయనం బంధీకృత లోకనయనము అంటే లోకుల యొక్క నయనం అని చెప్పడానికి వీల్లేదు. లోకనయనం అంటే సూర్యుడు అని చెప్పాలి. అంతేగా లోకుల యొక్క నయనం షష్ఠీ తత్పురుషుడు చెప్పడానికి వీలేదు. లోకనయనం అంటే సూర్యుడు. అది అంధీకృతం అయిపోయింది అంటే గుడ్డి చేయబడి అంధీకృత ప్రాణి అయిపోయింది. దానికా పాపం ఆ కంటి రోగం బాగా ముదిరింది. సూర్యుడు పడిపోయాడు ఆయన కన్న కనబట్టలేదు. ఇది చూసుకుని కన్నాడు. ఇది నేను వచ్చాడమ్మా, లైన్ లో ఉన్నాడా? ఇప్పుడు ఆపేశారు. సరే కాదు, వదిలే వదిలే. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాం మనం వాళ్ళందరూ. సరేనమ్మా, అదే ఆయన చూపించినప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి కదా. సరే కాదు, నువ్వు చెప్పేసి నువ్వు చదువు. ఇది పటలం అనే దానికి సో పటలము అంటే పొరలు. ప్రథమే పటలే దోషో యస్య దృష్టా వ్యవస్థితః అవ్యక్తాని స్వరూపాణి కదాచిదతత పశ్యతి. అంటే ఏంటంటే మొట్టమొదట కంటి పొరల్లో దోషం వస్తుంది. ఆ దోషం నెమ్మదిగా ఆ కన్ను ఎర్రబట్టడం, కంట్లోంచి నీళ్లు కారటం, ఇవన్నీ వస్తాయి. ఫైనల్ గా ఆ కన్ను అంధీకృతం. ఇవన్నీ తర్వాత చంపకమాల. ఇప్పుడు ఇంకొకటి చెప్పాడు ఇక్కడ. ఈ పద్యమే అంటే ఇది కాంట్రవర్షియల్ పద్యం కాదు, కానీ ఈయన ఈ పద్యం అసలు ఎప్పుడు రాసి ఉంటాడు ఏదో ఊహ. ఎందుకంటే ఇందులో రాజకీయ ఎత్తుగడ ఉంది ఈ పద్యంలో. రాజు దగ్గర పనిచేశాడు కదండి, కాబట్టి ఆ రాజకీయ ఎత్తుగడ రాశాడు ఇక్కడ. అయితే ఇటువంటి పద్యమే అలసాని పెద్దను కూడా రాశాడు తన మనుచరిత్రలో. ఈ ఏం జరిగిందంటే మీకు చిన్న హిస్టరీ చెప్తాను. ఒక రాజుగారు అనుకోండి, ఆయన శత్రువుల మీద దండెత్తాడు, వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేశాడు, పైకి ఎక్కాడు కొండ మీదకి, చూశాడు కళ్ళ నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారా. ఆ కింద కొండ గుహల్లో వీళ్ళు దాక్కున్నారు. ఎందుకంటే శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. ఈయన కిందకు వచ్చి ఆ గుహల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మట్టు పెట్టడం. అలాగే కృష్ణదేవరాయలు ఉండంగా ఈ కృష్ణదేవరాయలు కొంతమంది గజపతులు దండెత్తి వచ్చారు. ఈయన వాళ్ళని తరిమి కొట్టాడు. ఈ కృష్ణదేవరాయలు మరణానంతరం వీళ్ళు మళ్ళీ వచ్చారు. ఈ అష్టదిగ్గజాలలో ముందర చనిపోయింది కృష్ణదేవరాయలే బాబు. ఇంకా ఉన్నారు అప్పటికి. భట్టుమూర్తి కూడా ఉన్నాడు, దుర్జుడు ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఇది ఈయన అవసాన దశలో రాసి ఉంటాడండి అని. దీనికి చారిత్రక ప్రమాణాలు ఏం లేవు, కానీ అంతకు పూర్వం ఏదైనా జరిగినటువంటిది గుర్తుండి ఈయన రాసి ఉండి ఉండవచ్చు. పెద్దన గారు కూడా ఒకసారి రాశారు, ఈ గజపతులు ఎలా వచ్చారంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, తలుపు తెరిచి ఉంది ఇంట్లో, తలుపు తెరిచిన ఇంట్లో కుక్కలు చేరినట్టు వచ్చారు గజపతులు, రాయలు వారు చనిపోయేటప్పటికని రాశారు పెద్దన. ఇది ఒక చాటు పద్యం, కానీ అది ఆయన ఎందులో రాశారనేది లేదు, కానీ పెద్ద అలసాన పెద్దను రాశారు అని మాత్రం ఒక ఇదిగా ఉంది. సరే, అవి కూడా మనం విందాం. ఇందులో ఆ రాజకీయ ఎత్తుగడ ఏమిటంటే, ముందర పద్యం చెప్తాను, తర్వాత రాజకీయ ఎత్తుగడ గురించి మాట్లాడుకుందాం. చెప్పు. తిమిరము కాల సర్ప వితతిన్ గుహవీగిన సన్నంగా. అదేం జరిగింది? తిమిరము చీకటి అనేటువంటి కాలసర్పం, ఒక నల్లత్రాసు, సూర్యుడు ధాటికి తట్టుకోలేక
అది ఏం చేస్తుంది, గుహ దాక్కుంది, గుహల్లోకి వెళ్ళి దాక్కుంది. గుహ ఈకి చన్నంగా, ఈగి అంటే లోపలికి వెళ్ళిపోయింది. గుహ ఈగి చన్నంగా త్రోలి లోపలికి అది వెళ్ళిపోలా, సూర్యుడు తరిమేశాడు. సూర్యుడు తన కిరణ సైన్యంతో ఈ తిమిరం అనేటువంటి కాలనాగు నల్లత్రాజు సైన్యాన్ని తరిమి అవుతాడు. అవి పారిపోయి 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 చివరికి గుహల్లో దాడు. గుహలు ఎలా కొంచెం చీకటిగానే ఉంటాయి కదా. చూడండి, ఒక ప్రాకృతమైనటువంటి దాన్ని ఈయన తన సూర్యాస్తమయానికి వాడుకున్నాడు. ఒక ప్రాకృతమైనటువంటి సూర్యాస్తమయానికి వాడుకుంటారు. కవులు ఒక మంచి ప్రాకృతమైనటువంటి దాన్ని వాళ్ళు వాడుకుంటారు. చాలా బాగుంటాయి. మనం కొంచెం సరస స్వభావం ఉంటే మనం దాన్ని ఆనందించగలుగుతాం. కొంచెం సరసం ఉండాలి. సరసం లేదనుకోండి, వాడెవడో తమలపాకుతో తాను ఒకటి అంటే తలుపు చెక్కతో నీ రెండంట అని అంటే దానికి కొంత సరసం ఉండాలి. అది సంగతి. కాబట్టి మీరు అందుకే కొన్ని సాటు పద్యాలు చదివితే మీకు తెలుస్తాయి వీళ్ళు. సరే, ఇందులో ఈయన తరిమేశాడు వాడు. ఎవరిని? ఈ తిమిరం అనే కాలనాగుల్ని ఎక్కడికి తరిమేశాడు? గుహల్లోకి తరిమేశాడు. గుహలోకి తరిమేసి అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అప్పుడు పైకి ఎక్కాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. చూశాడు, ఎక్కడా కనపట్టలేదు. ఎక్కడ దాక్కున్నాయరా అని చూశాడు. ఇవి దాక్కున్నవి ఎక్కడ దాక్కున్నాయి? గుహల్లో దాక్కున్నాయి. గుహల్లో అంటే ఏం చేయాలి? ఈయన కిందకి దిగాలి. ఎంత ప్రాకృతమైనటువంటి ఊహించాడు. ఈయన కిందకి దిగాడు అంటే ఈయన అస్తమించాడు. ఈయన కిందకి దిగి తీసుకుంటే ఎక్కడ లేవు. గుహల్లో ఉన్నాయేమో అని ఈయన ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. ఈయన కిందకి వెళ్ళిపోవడం చూసి ఇవి మళ్ళీ విజృంభించి పైకి వచ్చేసి అంటే మళ్ళీ చీకటి వచ్చేసి ఈయన ఏం చేస్తున్నాడు? గుహల్లో వాటి కోసం వెతుకుంటున్నాడు. అవి ఏం చేశాయి? గుహల్లోకి రాకుండా పైకి వచ్చి భూమిని ఆక్రమించేసుకున్నాడు. కరెక్ట్గా కృష్ణదేవరాయల పరిస్థితిలో జరిగింది అదే. మీరు ఎప్పుడైనా వెళ్ళారు తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం చదివితే రామరాజు కృష్ణదేవరాయలు ఉండగా ఆయన వైపుకి చూడటానికి కూడా భయపడినటువంటి గజపతులు ఈయన చనిపోయిన వెంటనే ఈ రామరాజభూషణుడు అంటే ఈ అళియ రామరాయలు అంటారు. కృష్ణదేవరాయలు కొడుకులు లేరు, కూతురు అళియ రామరాయలు. దాన్ని ఆయన సంహరించి విజయనగర ధ్వంసాన్ని చేశారు వాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం ఈయన వెతుకుతూ ఉంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేశారు? గుహల్లోంచి తప్పించేసుకుని పైకి వచ్చి భూమిని ఆక్రమిస్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది. సూర్యుడు ఒక యుద్ధం జరిగిందండి సూర్యుడికి చీకటి అనేటువంటి కాలనాగులకి. ఇందులో ఈ కాలనాగులు ఈయన తుత్తుమెరి ముక్కలు 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 చేసేసాడు. ఈ సూర్యుడి దాటికి తట్టుకోలేక గుహల్లో దాక్కుంది. ఈయన పైకి ఎక్కి చూశాడు, ఎక్కడా చీకటి కనిపించట్లేదు. అంతేకాదని మధ్యాహ్నం కూడా మీకు చీకటి ఎక్కడ కనిపిస్తుంది? ఏమైపోయినారా అని చూసేటప్పటికీ గుహల్లో ఉన్నాయేమని నెమ్మదిగా కిందకి దిగి చూశాడు. ఈయన ఇంకా గుహల్లోకి వెళ్ళాడు. ఈయన అక్కడ వెతుకుతుండే ఇవి ఏం చేశాయి? ఆయన కన్ను కప్పాయి. ఈ లోపల ఆయన అంధీకృతుడయ్యాడు. కళ్ళ దోషం వచ్చింది ఎంతకు పూర్వం ఇవి పైకి వచ్చేసాయి, చీకటి వచ్చేసాయి. ఇది ఒక పగలు పోయి చీకటి వచ్చిన దానికి ఎంత కవి ఊహించుంటాడండి. అందుకనే రవిగాంచకపోతే కవిగాంచును అని శాస్త్రం. అంటే సూర్యుడు చూడలేకపోతే కవి చూస్తాడు. రవిగాంచనితో కవిగాంచును అని. సూర్యుడు చూడలేని ప్రదేశాలు కూడా కవి చూస్తాడు. దీనికి ఇంకో అర్థం ఉందనుకోండి, అది కొంతమందికి అర్థం ఉంటుంది. వాటికి అర్థం కాకపోతే ఏమన్నా చేయగలిగింది నువ్వు చెప్పు. అభ్రమువడి నెక్కి చూసి, అది అభ్రమువడి నెక్కి చూసి, అభ్రము అంటే ఆకాశము, వడి వేగంగా ఎక్కి చూశాయి. ఏవిరా
అన్నాడు. చూశారు, ఎక్కడా లేవు. దిగి పన్నగ లోకము చొచ్చి దిగి పన్నగలోకము చొచ్చి పోవునట్లు వచ్చిపో. ఈయన ఓహో, ఇవి మారిపోయి పాతాళం అంటే పన్నగలోకం అంటే పాతాళలోకం ఇక్కడ దాక్కున్నాయా ఇవి, వీటి పని చెప్తా అని చెప్పి ఈయన దిగాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? పన్నగలోకానికి వెళ్ళాలి. ఈయన పన్నగలోకానికి వెళ్తే ఇంతకు పూర్వ వరకు ఇవి గుహల్లో దాక్కున్నాయిగా, ఇవి బయటకు వచ్చేసి మళ్ళీ భూమిని ఆక్రమించేసి విజయనగర సామ్రాజ్యం కూడా ఇలాగే అయిపోయింది. పన్నగలోకము చొచ్చి పోవునట్లు అమర పతంగ దేవుడు. అమర పతంగ దేవుడు అంటే ఆ సూర్యుడు అని. పతంగ, మీరు ఆదిత్య హృదయం చదవండి, పతంగుడు. ఆ పతంగం నుంచి వచ్చింది పతంగి. కాబట్టి అమర పతంగ దేవుడు అపరాంబుది అంటే పడమట అంబుది పశ్చిమ జలధిలో దిగాడు. పశ్చిమ జలధిలో ఎందుకు దిగాడు? పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ ఎక్కడైనా ఈ చీకటి ఉంటే దాని పని చెప్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ సుముసుమురిగా పోరు. ఏం చేశాడు? ఇప్పటి వరకు ఈ పగలల్లా ఈ కాలనాగులు తిమిరమనేటువంటి నల్ల త్రాసుల యొక్క సేనని తుత్తుమరు ముక్కలు ముక్కలు పొడి పొడిగా చేసేసి అయితే ఈయన చేసినప్పటికీ కొంతమంది దాక్కున్నారుగా, చనిపోకలు దాక్కున్నారు. వాళ్ళు ఏం చేశారు? పొరియును మగుడ మళ్ళీ తిరిగి వీళ్ళు ఏం చేశారు? ఈయన పాతాళంలో వీళ్ళు దాక్కుని ఉంటారని ఈయన పాతాళ లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఈ గుహల్లో దాక్కున్న వీళ్ళు బయటకు వచ్చేసి భూమిని ఆక్రమణ చేసుకున్నారు. ఈయన పాతాళంలోకి వెళ్ళాడు. ఎక్కడా ఈయన వెళ్ళేటప్పటికి చీకటి ఉన్నదిగా, అక్కడ ఏమి వెళ్ళాడు. వా చీకటి లేదురా అని పైకి వచ్చేటప్పటికి ఇవి భూమిని ఆక్రమణ. వారిని మీరు ఇక్కడికి వచ్చారా అని ఆయన ఉదయించాడు. కాబట్టి ఈ యుద్ధం రోజు జరుగుతూ ఉంటుంది. రోజు వాళ్ళని మొక్కలు మొక్కలు చేసేయడం, ఇవి గుహల్లో దాక్కోవడం, వీళ్ళు పారిపోయారు, ఏమని చేశారు, ఇంకెందుకు వెళ్ళడం, ఇది జరుగుతుంది. చూడండి, ఒక రోజు ఒక రాత్రికి ఆ కవి ఎంత ఉత్ప్రేక్ష ఊహ. చెప్పండి. ఇక్కడ మను చరిత్రలో చెప్పాను కదండి, దీన్ని ఊహించారు. అది మనం విందాం. చెప్పండి అమ్మా. ధరం కెందోళుడు కృష్ణరాయల, అది కృష్ణరాయుడు ఎలా గెలిచాడు, ఎలా గెలిచేసిన తర్వాత కృష్ణరాయన మరణానంతరం వీళ్ళందరూ మళ్ళీ ఎలా విజృంభించారో రాశారు ఆయన మరు చరిత్రలో. ధరన్ కెందోళులు కృష్ణరాయల చమూధాటి, అది కృష్ణరాయల చమూధూటి ధాటిగతిన్ వింధ్య గహ్వరముల్ తోరగ, అది వింధ్య గహ్వరముల్ తోరగ చూచి తారచటగా యుండుటన్ చాలా నచ్చరువై ఎర్రని వింత చీకటులు వచ్చన్ చూడరే అంచు వేసురిదిం చూతురు వీర రుద్ర గజరాట్ వీర రుద్ర గజరాట్ చందాత గజరాజులు పురి చూశారా అని వచ్చారు. సరే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా వచ్చారో చాటు పెద్దనది ఒక పద్యం ఉంది, అది కూడా విందాం. చెప్పండి. అది చెప్తాడు. ఒడులెరుంగవో చచ్చితో బుర్వివేవో చేర చాలక తలచెడి జీర్ణమైతో కన్నడం బెట్లు చొచ్చితి. అది అంటున్నాడు, కన్నడం బెట్లు చొచ్చితి. ఓ గజపతీంద్ర, నువ్వు మా కన్నడ దేశానికి ఎలా వచ్చావయ్యా? ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా? మా కన్నడం బెట్లు చొచ్చితి. తెరచి నిలుకుక్క సొచ్చిన తెరచిన ఇలు
అంటే తెరవబడినటువంటి ఇల్లు. తెరచి నిలు ఇల్లు కుక్క చొచ్చిన తెరగు. అంటే ద్వారము తెరిచి ఉన్నటువంటి ఇంటిలోకి ఒక కుక్క వచ్చినట్లుగా. ఇప్పుడు యజమాని ఉన్నాడు, యజమాని లేక ఏం చేశాడు, యజమాని బయటకు వెళ్తూ ద్వారం తెరిచేసి వెళ్ళిపోయాడు. యజమాని లేడు, ద్వారం తెరిచి ఉంది. అప్పుడు కుక్కలు ఆ ఇంట్లోకి రావు. ఆ విధంగా వచ్చావురా గజపతి, ఎలా వచ్చావు మా కన్నడ దేశానికి అన్ని పెద్దన్న గారు గజపతిని ఉదేహించి రాశాడు అని ఒక ఇదైతే ఉంది. మరి అది సంగతి రాసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పట్లో కవులు వాళ్ళ రాజభక్తి అనన్యం, మామూలుది కాదు. కాబట్టి అలా ఇందులో ఆ రాజకీయ తంత్రం ఉందన్నమాట. అలా యుద్ధం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఈ చీకటి పడ్డాడు, చీకట్లు కమ్ముకున్నాయి. అది మామూలు. కవి హృదయం ఎలా ఉంటుందంటే అండి, సూర్యుడు అస్తమించాడు, చీకట్లు కమ్ముకున్నాయి. ఈ చెప్తే కవి ఎందుకు, కవి కల్లా అదనమాట. దాంట్లో ఒక ఉత్ప్రేక్ష ఉండాలి. ఆ ఉత్ప్రేక్ష ఉంటే ఆనందం బాగుంది. అందుకని దేవతలు కూడా పరోక్ష ప్రియా, వాళ్ళు డైరెక్ట్ గా చెప్పకుండా పరోక్షంగా చెప్తే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు. ఏదైనా చెప్తే పరోక్షంగా చెప్పాలి, వాళ్ళకి అర్థం కాదు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లో పరోక్షంగా చెప్తే అర్థం కావట్లేదు. అంతా ఇప్పి చెప్తే కానీ అర్థం కాదు. ఇది మన దరిద్రం. ఇంకా రసజ్ఞత లేకుండా పోతున్నారు. రసజ్ఞత లేకుండా పోతున్నారు. చెప్పండి. మత్తయి భజన 131, 132 దగ్గర ఇవాళ మనం ఆపేద్దాం అనుకున్నాం. అలాగే ఆపేద్దాం. విపులావాలము నిండి, విపులావాలము అంటే భూమి అంతా నిండి. శైల గుహలన్ అంటే శైలం అంటే కొండ గుహలలో వేల్వారి, అది కొండ గుహలలో వేల్వారి. కొండ గుహలో వేలు అంటే వేరు సింగులర్, వేలు ప్లూరల్, ఏకవచనం బహుశా. వేల్వారి అంటే కొండ గుహల్లో ఈ వేళ్ళు బాగా తొచ్చుకొని పోయి శాఖలు దిగంత పద్మములు పొందు. ఇప్పుడు ఇది ఒక చెట్టుతో పోలుస్తున్నాడు ఈ చీకట్లో. ఈ చెట్టు యొక్క శాఖలు ఎక్కడ వరకు వెళ్ళాయి? దిగంత అంటే దిక్కులు వరకు, వరకు వెళ్ళిపోయి వియత్తలము మీద నిలిచి. అది ఎంత ఎత్తుగా ఉందంటే ఆకాశం అంత ఎత్తుగా ఉంది. ఒప్పారపు దట్టపు పెంజిగడి, ఇలా బాగా ప్రకటితమైనటువంటి, బాగా అంటే ఇప్పుడు పిచ్చి డార్క్ అయిపోయింది. దట్టపు పెంజీకటి, పెద్ద చీకటి ఎలా ఉందయ్యా అంటే చెట్టు చుట్టుకొని పెంజీకటి చెట్టు, చీకటి అనేటువంటి చెట్టు. ఈ చీకటి అనేటువంటి చెట్టు ఇప్పుడు మొదటి నుంచి రామ్మ. పెంజీకటి చెట్టు మొదటి నుంచి రామ్మ, మొదటి నుంచి రామ్మ. అది విపులావాలం అంటే భూమి అంతా నిండిపోయింది. అంటే చెట్టు బాగా పెరిగిపోయింది అనుకోండి, దాని వైశాల్యం, దాని చుట్టుకొలత పెరిగిపోతుంది. కదా ఎంత పెరిగిందంటే భూమంతా నిండిపోయింది. ఏది ఇట్లా చుట్టూ. 2 శైల గుహల వేల. ఇది దీని వేళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయి? కొండ గుహల్లోకి వేళ్ళు చొచ్చుకుపోయాయి. దీని వేరు ఈ చెట్టు యొక్క, చీకటి చెట్టు యొక్క వేళ్ళు కొండ గుహల్లోకి వెళ్ళిపోయాయి. మొత్తం భూమంతా వెక్కడించింది. అంతేకాకుండా దీని శాఖలు ఉన్నాయిగా, అంటే చెట్టు యొక్క శాఖలు దిక్కులు చివరి వరకు వెళ్ళిపోయినాయి. అన్ని దిక్కులు మొత్తం 10 దిక్కులు చివర్ల వరకు వెళ్ళిపోయినాయి. ఏది? ఈ పెంజీకటి అనేటువంటి చెట్టు. అది ఎక్కడ, ఎంత ఎత్తు పెరిగింది? అది వియత్తలము, అంత ఎత్తు పెరిగింది. అంత ఎత్తు, ఇంత వైశాల్యము, ఇంత చుట్టుకొలత, ఇంత శాఖోపశాఖలుగా విజృంభించేది. మీకు గుర్తుందో లేదో,
ఆముక్తమాల్యదలో ఒక మర్రి చెట్టుని వర్ణించాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఈ అందరూ కూడా అప్పటి కవులందరూ కూడా కాంచన్ 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 అని రాశారు. కాంచన్ వైష్ణవులర్ధయోజన జటాఘాటోద్ధశాఖోపశా కాంచన్ చాట చరణ్మరుత్రేయ అని అది అప్పుడు మీకు చెప్పాను. అలాగే అటజన్య కాంచ భూమిసురుడు ఈయన కూడా రాశాడు కాంచన్ శైలమని. వీళ్ళందరూ దాదాపు పద్యం ఒక స్టైల్ అందరూ పట్టుకున్నారు. కాబట్టి అమ్మ కొప్పారపు దట్టపు పెంచీకటి చెట్టు పుట్టుకొని ఉండన్ సగం నొల్చే తారల్ తదీయ ఫలాశాంతర దర్శితోత్వ భువనోద్యుద్దీప్తి ఏమి ఊహండి ఇక్కడ. ఇంత చెట్టు పెరిగింది, సాగోపలు దిగ్బంధాలు వేయించాయి. మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయి? అక్కడక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా ఎండాకాలం చెట్టు కింద నుంచుంటే మీకు ఈ భావం తెలుస్తుంది. మీరు ఎండాకాలం చెట్టు కింద నుంచోండి, ఏం జరుగుతుంది? ఆకు మధ్యలోంచి సూర్య కిరణాల కింద పడితే కొంచెం వెలుగు పడుతుంది. ఇక్కడ నీడగా ఉంటుంది, అక్కడ నీడగా ఉంటుంది. మధ్యలో కొంచెం అంటే ఆకు ఎక్కడ మధ్యలో బెడ వస్తుందో అక్కడ మీకు పడుతుంది. ఇప్పుడు ఈ వియత్తలము ఆకాశం అంత ఎత్తైనటువంటి చెట్లు మధ్యలో ఈ నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఎలా కనుకొస్తాయి అంటే ఫలాశం అంటే ఆకులకి మధ్య మీకు ఈ సూర్యకాంతి పడినప్పుడు ఆ వెలుగు కనిపిస్తుంది. ఈ నక్షత్రాలు అలా ఉన్నాయి. నక్షత్రపు కాంతి ఆకుకి మధ్య ఉన్నటువంటి కాంతి లాగా ఉంది. ఇది చెట్టు, అది సంగతి. పెంచీకటి చెట్టు, బాగా దట్టమైనటువంటి చీకటి చెట్టు. ఈ చీకటి చెట్టు ఆకాశం అంత ఎత్తు పెరిగింది. దీని శాఖోపశాఖలు దిక్కులన్నీ వ్యాపించాయి. దీని వేళ్ళు మన కొండ గుహల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ నక్షత్రాలు మరి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. అంటే అవునయ్యా, ఇవన్నీ ఆకులు అంటే సూర్యకిరణాలు కింద పడకుండా పడిపోయింది. మరి మధ్యలో అక్కడ ఆకు చిన్న గ్యాప్ వస్తుంటుంది. అగో నక్షత్రాలు. అది సంగతి. ఇక్కడ చక్కటి బాధ్యమండి. చెప్పమ్మా. పలాశం అంటే అపర్ణంలో అనేక ఆకు అంటానికి అనేక మాటలు ఉన్నాయి. ఏమిటంటే పత్రం అన్న ఆకు, పలాశం అన్న ఆకు, ఛదనం అంటే ఆకు, దళం అంటే ఆకు, పర్ణం అపర్ణము, అందుకే అపర్ణము. పర్ణం అంటే ఆకు, చదపుమాన్ అన్న ఆకు. అది ఆకు అంటానికి పేర్లు. అమరం నేర్చుకుంటే ఇవన్నీ తెలుస్తాయి మనం తర్వాత. అంతేనమ్మా? ఈ పద్యం అర్థం ఏముంటుంది కదా. పెంచీకటి మనకు అనిపిస్తుంది ఏంటంటే కథ చెప్పేసే పోతుంది. ఏమిటంటే కథ చెప్తే ఏముంటుంది మనకు తెలియదే కదా. నిజానికి మనస్సు ఎప్పుడు బాగా రంజనలు పడుతుందంటే ఇగో ఈ వీటి దగ్గర రంజన. చెప్పండి ఆఖరి పద్యం. మత్తేరు పద్యం. అమ్మా సకలాపూర్ణుడు అది సకలాపూర్ణుడు నీలవర్ణుడు అండి. ఇక్కడ ఈయన తూర్చటి ఎంత శివభక్తుడో అంత విష్ణు భక్తుడు కూడా. ఈయనకి అద్వైతం బాగా అలవాటు. ఈయన శివభక్తుడు కానీ ఈయన విష్ణు భక్తుడు. సకలాపూర్ణుడు నీలవర్ణుడు. నీలవర్ణుడు అంటే నల్లని రంగు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి సర్వాంతర్యామి కదా. మరి విష్ణుమూర్తి సర్వాంతర్యామని నీకు ఎలా తెలుస్తాను? చూడవయ్యా, చీకటి ఎక్కడ పడితే అక్కడ లేదు. చీకటి ఎలా అయితే ఉందో నీలావరుడు సకలాపూర్ణుడు అన్నిటి చోట్ల ఉన్నాడయ్యా. సత్యంబుగా తెలుపు. సత్యం అన్ను ఎలా తెలుపు? చూడు చీకటి ఎక్కడ ఉంది? రాత్రి కూడా తీసుకెళ్ళు. చీకటి ఎలా ఉంది? నల్లగా. ఇప్పుడు చెప్పు. మరి విష్ణుమూర్తి ఎక్కడ లేడు? నీలవర్ణం ఎక్కడ లేదు?
సూర్యాస్తం అయితే నీలవర్ణం ఎక్కడ లేదండి, ఎక్కడ పడితే అక్కడే ఉంది. అంటే విష్ణుమూర్తి ఎక్కడ పడితే అక్కడే ఉన్నట్టేగా. ఇందుగలడందు లేడని సందేహం పోలదు కదా. మరి ఇంతకంటే నీకేమో దర్శనం కావాలయ్యా అని చెప్పేటట్టుగా తెలుపు పోలిక పెంచీకటి నిండా ఈ పెంచీకటి ఎందుకు నిండిపోయిందంటే నాయన నీలవర్ణుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ఇందుగలడందు లేడని చెప్పడం కోసం ఈ పెంచీకటి మొత్తం భూమండలం అంతా వ్యాపించి తారకలు ఒల్చే నిర్జరాధీశ్వర అది తారకలు ఒల్చి నిర్జరాధీశ్వర దిక్కులు అర్పించిన పువ్వులట్లు. సరే బానే ఉందయ్యా. మరి మధ్య మధ్యలో ఈ నక్షత్రాలని అవేటే నీకు తెలియదు ఏమిటయ్యా. విష్ణుమూర్తిని నిర్జరాశీశ్వరుడు అంటే ఇంద్రుడు, మిగతాది దిగ్దేవతలు అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఆ విష్ణుమూర్తిని పూజించారయ్యా. ఆ పూజించిన పువ్వులే అవి. నక్షత్రాలు ఎలా ఉంటే ఆ విష్ణుమూర్తిని పూజ చేసిన పువ్వుల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా పూజ చేసామనుకోండి, విగ్రహం దగ్గర అక్కడక్కడ పువ్వులు కనిపిస్తాయి మనకి, మొత్తం ఉండవుగా. కాబట్టి అగో ఆ పూలు విష్ణుమూర్తి చేసిన అర్చనవి పువ్వులు. ఆ పువ్వు అవి ఎవరు అర్చన చేశారు? నిర్జరాధీశ్వరుడు. నిర్జరుడు అంటే దేవతలు, దేవతలకు అధీశ్వరుడైనటువంటి ఇంద్రుడు, మిగతా వాళ్ళు అర్చించినటువంటిది అని చెప్పారు. భవుడ దేవుండు భవుడు అభవుడు లేదంటే అంటే అభవుడు అంటే శివుడు అభవుడు అదేవునికి అంటే ఆ విష్ణుమూర్తికి భేదము లేదు. అయినా వీళ్ళిద్దరు ఒకటే. ఏమిటే అంతా విష్ణుమూర్తి. మరి ఈయన భేదం అంటే ఉంది. ఇదిగో ఈ లోపల అక్కడ చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. ఈ తెలుపుదనమంతా శివుడు, నల్లదనమంతా విష్ణువు. ఈ ఇద్దరు నలుపు తెలుపు కలిస్తే ఇద్దరు హరిహరాత్మకమైనటువంటి హరిహరాత్మకమైన. మీరు ఎప్పుడన్నా ఒక పాట ఉంది, మరి విన్నారో లేదా కానీ చాలా చక్కటి పాట, బాగుంటుంది. అంటే ఒక కృతిని వీళ్ళు కొంచెం తెలుగు నటనం ఆడని హరిహరాత్మకమగుచు. అదేంటంటే నటనం ఆడని పరమశివుడు ఆకుని నటనం ఆడని. చాలా మీరు చూసినకపోవచ్చు కానీ మరీ పాత్ర ఏం కాదు ఇది, అంతవరకు పాత్ర. అది సంగతి. నటనం ఆడనే అది నటకావతంసుడై పరమశివుడు తకదిమి తకయని నటనం ఆడని. అది నిజానికి అసలు యాక్చువల్గా ఏంటంటే ఒకటికి అనుకోకుండా ఆస్తి ఇస్తుంది. ఆస్తి వచ్చినందుకు వాడు సంబంధించాడు. అది సంగతి. అలాంటివి ఎప్పుడన్నా చూస్తే మనకి శుభోదయాలు కలుగుతాయండి. ఊరికే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే లాభమే ఉంది. మనకి నిజమైన శుభోదయం కలిగాలంటే అది అది సంగతి. మరి మీరు చూసారో లేదో తెలియదు కానీ చెప్పమ్మా. భేదంబు కానికి తెల్లంబుగాగా అది ఈ శివుడికి ఈ విష్ణుమూర్తికి భేదము లేదు రానాయన. నలుపు తెలుపు రెండు ఒకటే. తెలుపులోంచి నలుపు వచ్చింది, నలుపులోంచి తెలుపు వచ్చింది. ఇంకో ఈ నల్లని ఆకాశంలోనే తెల్లని చంద్రుడు. ఆ తెల్లని చంద్రుడు చుట్టూ నలుపులు ఆయన మాకేం భేదం లేదురా, మీరెందుకు రా కొట్టుకు వస్తారు అని చెప్పేటట్టుగా చరణ్ నుంచే శశాంక ఆ శశాంకుడు ఆ శశాంక ఈ లోపల చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు వచ్చేటప్పటికి అదంతా తెల్లగా ఉంది. ఆ తెలుపంతా శివుడు నలుపంతా. కాబట్టి ఈయన అద్వైతాన్ని నమ్మాడు. చాలా మంది శివభక్తులండి, మాట్లాడుతుంది విష్ణు భక్తులు కూడా వాళ్ళ అద్వైతులు. కానీ వాళ్ళకి ఆ రూపం మీద మక్కువ ఎక్కువ ఉండి ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళకి ఆ రూపం మీద మక్కువ ఉండొచ్చు.
ఇప్పుడు అప్పయ్య దీక్షితుల వారు కూడా చెప్పాడు, నేను విష్ణు ద్వేషము లేని శివభక్తుణ్ణి అని చెప్తున్నాడు. ఉండొచ్చు వాళ్ళ మీద మక్కువ ఉండొచ్చు, కానీ అది దేశం ఉండదు. అది అలా హరిహరాత్మకమైనటువంటి అద్వైత దృష్టి మనకి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పటివరకు శివుడి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు రాముడు. అందుకే మనం ఈ అద్వైతం కూడా చెప్పుకునేది. అంటే ఇప్పుడు శివుడు చెప్పేసి కాళహస్తి సంబంధించిన రాముడిది ఎందుకు చెప్పుకోవడం? అద్వైతం. మొత్తానికి రామచంద్రుడు వనవాసం ప్రారంభించారని వెళ్తున్నారు వీళ్ళు. ఈ వర్ణన చెప్పం. ప్రభు ప్రసాద్ శుచి, ప్రభు ప్రసాద్ ప్రసాద్ శుచి సుభగ్ సుభాష, శుచి సుభగ్ సుభాష సుభాష, సాదర్ జాసు సాదర్ జాసు, జాసు, లహి నితవాస్ లహి నితనాస, నితనాస, తుమహి నివేదిత, తుమహి నివేదిత, భోజన కరహి భోజన కరహి, ప్రభు ప్రసాద్ ప్రభు ప్రసాద్ పటభూషణ ధరహి, పటభూషణ ధరహి, శీస నవహి, శీస నవహి, సుర గురు ద్విజ దేఖి, సుర గురు ద్విజ దేఖి, ద్విజదేఖి. ప్రీతి సహిత, ఆయన వాల్మీకి కృతమైనటువంటి శ్రీరామస్తుతి. ప్రీతి సహిత, ప్రీతి సహిత, కరి వినయ విశేషి, కరి వినయ విశేష, కరనిత కరహి, కరనిత కరహి, రామ పద పూజ, రామ పద పూజ, రామ భరోసా, రామ భరోసా, హృదయ నహి దూజ, హృదయ నహి దూజ, నహి దూజ, చరణ రామ తీరథ, చరణ రామ తీరథ, చలి జాహి, చరి జాహి, రామ బసహు, రామ బసహు, తిన్హ కే మన మాహి, తిన్హ కే మన్మాహి, మంత్ర రాజు నిత జపహి, మంత్ర రాజ नित जपहि नित जपहि तुम्हारा, पूजय तुमहि, पूजय तुमहि, सहित परिवार, सहित परिवार, तर्पण होम, तर्पण होम, करहि विधि नाना, करहि विधि नाना, विप्र जवाई, विप्र जवाई, जवाई, विप्र जवाई, देहि बहुदाना, देहि बहुदाना, तुम्हते अधिक, तुम्हते अधिक, तुम्हते अधिक, गुरहि जिय जानी, गुरहि जिय जानी, जय जानी, सकल भाया, सकल भाया, సేవహి సన్మాని, సేవహి సన్మాని. రామ, ఎవరి నాసికలు నీకు అర్పింపబడిన పవిత్ర పుష్ప సుగంధములు నిత్యము సాదరంగా ఆగ్రానించును, ఎవరు నీకు నివేదింపబడిన. అది చూసారా, ఇది కరెక్ట్ గా మీరు రుక్మిణీదేవి చెప్పింది. ప్రాణేశాని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రములు కలిగాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరి నాసికలు నీకు అర్పింపబడినటువంటి పువ్వుల వాసనని చూడవు, అవి వేస్ట్. చూస్తాయో అవి ధన్యం. అలాగే ఎవరు నీకు నివేదించిన పదార్థాలను భుజించదు వాళ్ళ నాలుకలు ధన్యం. దైతాని అధరామృతం బాణని జిహ్వకు ఫలరస సిద్ధి. అలా భక్తులు ఎవరైనా చేయరు, అంతే అండి. అది అవధి భాషలో రాసినా, తెలుగులో రాసినా, సంస్కృతంలో రాసినా వాడు కూడా కోరుకున్నది ఏంటి? ఈ చెవులు నీ మాటలు వినాలి, ఈ ముక్కు నీకు అర్పించినటువంటి వాసన చూడాలి, నీ నోటికి ఏదో ఉందో నీ ప్రసాదం తినాలి, ఈ చేతులు నిన్ను అర్చించాలి, ఈ కాళ్ళు నీకు ప్రదక్షిణ చేయాలి, నీకు సేవలు చేయాలి. అదేకప్పుడు భాగవతం చెప్పిన అదే కదా, నీ పద్యావళులాలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులు, నీ బేరన్ పనిచేయు హస్తయుగము, నీ పాదాబ్జము పంచముక్కు శిరమున్, నీ మూర్తిపై చూపులు, నీ పాదాబ్జము తముక్కు శరం నీరే జపత్రేక్షణం, కరుణం మాకు నిమ్ము నీరే జపత్రం, మాకు ఇంకేం వద్దయ్యా అంటారు. అలాగే అటువంటివి మాకి నీ పాదములక్కడ సమర్పింపబడిన వస్త్రాభరణములను ప్రసాదముగా ధరించెదరు. నీ పాదముల కన్నా వస్త్రములు ఆభరణములు అవి ప్రసాదంగా తీసుకో. అట్టి వారి హృదయములు నీ నివాస స్థానములు. నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పాలిగా, నువ్వు అక్కడ ఉండు. ఎవరు నీ పాదములకు చేసినటువంటి నాసికలతో ఆనందిస్తారు, ఎవరు నీ ప్రసాదాన్ని తింటారు,
ఎవరు నీకు అర్పించిన వస్త్రములు ఆభరణములు తీసుకుని వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ హృదయాల్లో ఉండవయ్యా నువ్వు సీతాలక్ష్మణ సమేతుడివై. ఎవరి మస్తకములు దేవతలకును గురువులకును బ్రాహ్మణులకు వినయముతో గుర్తుండి, ఎవరి మస్తకములు అంటే తలలు గురువులకి బ్రాహ్మణులకి దేవతలకి వినయముతో ప్రణమిలుతారో వాళ్ళ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన మస్తకం మనం గురువు గారికి దండం పెడితే రాముడు వచ్చి మీ హృదయంలో ఉంటాడు. మనం బ్రాహ్మణులకి దండం పెట్టామంటే వాళ్ళకి దండం పెట్టాలి. మన ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణి మనం ఏదో కూలికి వచ్చినటువంటి చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతులు సర్వదా నీ పాదపద్మములను సేవించు. అది ఎవరి చేతులు నీ సర్వదా నీ పాదపద్మములను సేవించడం వాళ్ళ దగ్గర ఉండు. ఎవరి హృదయములలో నీపై అనన్య భక్తి, అది ఎవరి హృదయములలో నీ పైన అనన్య భక్తి. రాముడు ఉన్నాడయ్యా, తక్కువ మనకు రాముడు. వాడు సముద్రంలో పైన ఏం పరాలేదు, రాముడు వాడు వాడికి దిగులనే మాట ఉన్నది. వాడు నిర్భయత్వం ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర ఉండరు. ఎవరి పాదములు నీ పవిత్ర క్షేత్రముల వైపు నడుచునో అట్టి ఇంకొకరి దగ్గర ఉంటాయి. ఎవరి పాదములు నీ పవిత్ర క్షేత్రముల వైపు నడుస్తాయి. చూసారా? కాబట్టి మనం ఎప్పుడు మనం ఉన్నది ఈ పాదాలు ఎందుకుందంటే పవిత్ర క్షేత్రములో నడవడం కోసం. ఏం పర్వాలేదు, మనం వచ్చిన తర్వాత ఒక డోలో వేసుకున్నాం. మీరు చక్కగా భక్తిగా రాస్తే ఏ డోలు అగలు అక్కర్లేదు, డోలోలు అక్కర్లేదు, డోలీలు అక్కర్లేదు. అది చెప్పండి. ఎవరైతే రామనామమనడి మంత్రరాజమును సంతతము అది ఎవరు నేను రామనామం అనే మంత్రరాజాన్ని నిరంతరము జపిస్తూ ఉంటారు. సపరివారముగా నిన్ను పూజించుడు. అది సపరివారముగా అంటే నిన్నొక్కడిని కాదు, హనుమత్ సీతా లక్ష్మణ భరతుడితో పూజిస్తారు. లేదా వాళ్ళ పరివారంతో సహా, అంటే వాళ్ళ కుటుంబం అందరూ పూజిస్తారు. వివిధ తర్పణములను హోమములను చేయుచు. అది అనేకమైనటువంటి తర్పణాలు హోమాలు చేస్తారు నిన్ను ఉద్దేశించి. బ్రాహ్మణులను భోజనములతో అది దానములతో బ్రాహ్మణుల్ని భోజనములతో దానములతో తృప్తిపరుస్తారు. ఎవరైతే నిన్ను ఎవరైతే పూజించుటను గురువులను ఎక్కువ భక్తి భావముతో సేవించెదరో. ఇది బాగుంది. ఎవరైతే నిన్ను పూజించుట కంటేను అది తన గురువులను ఇది ఎక్కువ భక్తి ఈయన భావముతో రాశాడు. సేవించెదరో. కరెక్ట్ గా ఈయన రాశాడని నేను అనుకుంటున్నాను. గురు గోవింద్ దోము ఖడే కాకే లగ్ పాయ్ బలిహారీ గురు అప్ని జో గోవింద్ దియో బతాయ. ఒకసారి తులసీదాస్ దగ్గరికి రాముడు వాళ్ళ గురువు గారు ఇద్దరు వచ్చారట. చూశాడు ఎవరికి దండం పెట్టాలని. కబాల గురువు గారికి బాధ పెట్టాడు. గురు రాముడు, అవునండి ఆయన రాముడే, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన కరెక్టేనండి, కానీ ఆయన రాముడు అన్న విషయం చెప్పింది మీరు కదా, లేకపోతే ఆయన రాముడో కృష్ణుడో లేకపోతే ఇంకోటి ఎవడో మాకేం తెలుసు. అదే మాట ఇక్కడ ఆయన చెప్పారు. నిన్ను కంటే కూడా గురువుని పూజించడానికే ప్రాధాన్యం ఇస్తాడు. గురువుగారు పిలిచారు, గురుగారు వస్తున్నానండి, పూజ అయిపోయిన తర్వాత వస్తాను, చాలు నీ భక్తి ఎంతవరకు ఉందో తెలుసుకోండి. నీ భక్తి ఎంతవరకు, గజేంద్ర మోక్షం అదే కదండి. గురువుగారు పిలిస్తే నువ్వు ఎలా ఉంటే అలా వచ్చేయాలి. మన శంకరాచార్య వారి దగ్గర నేర్చుకుంది అదే కదా. పద్మజాలు నాయన ఇట్రా అన్నాడు, ఓ గురువుగారు ఇట్రా అన్నాడు, అంతే తప్పితే గంగ దాటి ఇట్రా అనలేగా ఆయన వేసుకుంటూ వచ్చాడు. అనన్య భక్తి. గురువు గారు కాదు నేను రక్షించేది, మీ భక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి నిన్ను పూజించడం కంటే అప్పుడు మనం అనాలి నా గురువు అధిపతి. ఇప్పుడు గురువు చేసిన పని మీద మనం వ్యాఖ్యానం చేయకూడదు. నో ఇంటర్ప్రిట్, నో కామెంట్స్. అట్లీస్ట్ కనీసం వాచకంగా వెంటనే చెప్తున్నప్పుడు ఇంకా నీకు వాడి గురువు ఏంటి, నువ్వు శిష్యుడివి, అంతా పూటకం, ఈ సాధన జస్ట్ నాటకం. కాబట్టి నిన్ను పూజించడం కంటే, ఇప్పుడు మన దేవుణ్ణి ఎడా ఇలా ఎందుకు శిక్షించావు అని అడగల.
రైట్. ఆయన సృష్టికి రీచ్ నువ్వేం చెప్తావు చెప్పు. అయితే మన కవులు రాస్తాడు, డబ్బున్న వాడికి అది ఇవ్వడు, ఇది ఉన్న వాడికి అది ఇవ్వడు, అది ఉన్నాడు. దీనికి ఎన్నో చాలా లెక్కలు ఉన్నాయి, చాలా లెక్కలు ఉన్నాయి. నీకు తెలిసి తర్వాత మాట్లాడు. కాబట్టి నిన్ను పూజించడం కంటే కూడా గురువుని పూజించడానికి ఎవడు ప్రాధాన్యత ఇస్తాడో వాడి దగ్గర నువ్వు ఉండన్నట్టు. ఎందుకంటే నాన్నకంటే మరి గురువు అందాను నువ్వు ఉండద్దు. తర్వాత सब करि मागहि एक फल रामचरण रति होऊ जिनके मन मंदिर बसहु सिया रघुनंदनु दोవు ఈ పనులను అన్నిటినీ చేయుచునే శ్రీరామచరణములందే ఎల్లప్పుడూ మాకు భక్తియుండును కాక అని ఏకైక ఫలమును ఆశించి వారి హృదయములనడి మందిరములందే నీవు సీతా లక్షణ సమేతుడవై అంటే నువ్వు ఏ పనైనా చేస్తుంది అంటే వాడి పనులు వాడు మానేయకూడదుమా? వాడి పని వాడు చేయాలి. ఆఫీస్ వాడు వెళ్ళాలి, ఆఫీస్ అంత వాళ్ళు ఇల్లు అన్నీ చేస్తూనే ఇవన్నీ కూడా శ్రీరామ ప్రీతి కోసం చేస్తుంది. మొత్తం ఫైనల్ గా శ్రీరాముడు అని ఎవరు అనుకుంటారో వాళ్ళ దగ్గర నువ్వు సీతా సమేతుడివై, లక్ష్మణ సీతా సమేతుడివై ఉండలే. काम कोह मदमान न मोह लोभ न శోభ. ఈయన వాల్మీకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇదిగో ఈ బోధ మనకి చెప్పడం కోసం. न राग न द्रोह जिनके कपट दंभ नहीं माया जिनके हृदय बसव रघुराया सबके प्रिय सबके हितकारी दुख सुख सरिस प्रशंसा गारी सत्य प्रिया वचन विचारी जागत सोवत शरण तुम्हारी तुम ही चाड़ी गति दूसरी नाही राम बसव तिनके तिनके मन माही जननी सम जानकी परनारी धन परावा विषबारी ते हर्षहि पर संपत्ति देखी दुखित होहि पर विपत्ति विशेषी जिनहि राम तुम्हा प्राण प्यारे दिन के मन शुभ सदन तुम्हारे చూడండి కామము క్రోధము మదము అభిమానము మోహము లోపము క్షోభము రాగము ద్వేషము కపటము దంభము మాయ అది అని మనని మచ్చుకైనా లేనటువంటి వాళ్ళ హృదయాల్లో ఆయన ఎక్కడుంటాడో చెప్పేశారండి. కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పేశారు. ఆయన ఉండదలుచుకోండి. మచ్చుకు కూడా ఉండకూడదు. మనకి మచ్చుకు ఏమిటి, మనకి అది మచ్చుకు కూడా అవి లేని ప్రదేశాలు దొరకట్ల. ఇది ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కూడా దంభము కామము క్రోధము ఎక్కడ దొరకట్లేదు. అందరికి చూడండి ఎటువంటి వాళ్ళు అంటే యోమాం పశ్యతి సర్వత్రా. అందుకే మీరు సమాచారంలో కూడా చెప్పారు జన విరోధన్న కుర్యాత్. అందరికీ ప్రీతిపాత్రులై ఉండాలి, అందరికీ మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. హితకారులు అది సుఖ దుఃఖాలని మానవ అవమానాన్ని సమానంగా చూసేటువంటి వాళ్ళు.
సత్యముని గ్రహించి అసత్యాన్ని బాగా ఆలోచించి ప్రియముగా పలికేవారు. చూసారా, ఇప్పుడు ప్రియముగా పలకాలి. సత్యం బ్రూయాత్ అసత్యం బ్రూయాత్. ఎప్పుడు కూడా అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తని భగవద్గీత. ప్రియముగా పలికేటువంటి వాళ్ళు నిద్రించినప్పుడు మేల్కొని నిద్రించినప్పుడు కూడా మేల్కొన్నప్పుడు కూడా నిన్నే శరణు దొచ్చువారు. అది గుర్తుపెట్టుకోండి, నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయించాల. అంటే ఇక్కడ ఏంటి, రాముని యాచే ఏదో ఆయన అడుగు, ఇంకోటి ముందర ఎందుకు చేయించాల్చడం. అటువంటి వాళ్ళు అది పరస్త్రీలను తల్లుల వలనను పరధనాన్ని విషంగా చూసేటువంటి వాళ్ళని మహితాత్ములు అట్టి వారి హృదయంలో నివసించారు. అభివృద్ధిని చూసి సంతోషపడువారు. ఇంకోటి ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషపడే వాళ్ళ దగ్గర నువ్వు. కొంతమంది ఉన్నారండి, వాడేదో కష్టపడి పైకి వస్తాడు, ఏడ్చాడు ఆడే పైకి వచ్చాడు, వీడికి ఏమిటో కడుపులో అరిచిపడి పిసికి. ఇందులో మనకి అసలు మన ప్రమేయం ఏముండదు. పోనీ మనమేం తక్కువ కాల, పోనీ మన డబ్బు లాక్కుని వాడు పైకి వచ్చాడంటే వాడి మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావు అంటే ఒక అర్థం ఉంది. వీడికి పేరు వచ్చింది, వాడికి పేరు వచ్చినా మనకి బాధ, వాడికి డబ్బులు వచ్చినా మనకి బాధ, వాడికి కొంచెం సంతోషంగా ఉన్నా మనకి బాధ. రాముడు ఎందుకుంటాడండి, ఎందుకయ్యా రామాయణం చదవడం ఉంటే, రామాయణం చదువుకుని ఇప్పుడు ఇతరుల అభివృద్ధిని చూసి నువ్వు సంతోషించు. ఇప్పుడు నేను ఆధునిక పరిస్థితులు నువ్వు సంతోషించాలి, కనీసం ఏడవ, కనీసం సంతోషించలేదు ఏడవ. నేను ఇంకోటి చెప్తాను, కనీసం ఏడుస్తావు, కనీసం వాడు ఎదుర్కొండా, వాడు ఎదుర్కొన్నానే ఏడుకోండి. మీరంటే ఎవరికి కారణం వాడి. ఒక తల్లి కడుపును పుట్టినంత మొదల అందరూ ఒకలాగా ఉంటారు. ఏంటో ఏడుపు. చూడండి, ఇతరుల దుఃఖాలను చూసి వాళ్ళకి దుఃఖం వచ్చినట్టు బాధపడతారండి కొంతమంది. అటువంటి వాళ్ళు నిన్ను ప్రాణాధికంగా భావించి సేవించువారు. అది నిన్ను ప్రాణాధికముగా రామార్చన దేవతార్చన. అటువంటి వాళ్ళు చూసారా, మీరు దేవతార్చన చేయకుండా ఏమిటో మీకు అలా ఉన్నారు. ఇవాళ ఆవిడకి పెట్టకుండా నేను తినాల్సి వస్తుంది. రాముడు అంటే గుర్తు పెట్టుకోండి, ఎవరైనా ఆయన శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, ఏదో ఒకటి. మీరు అన్నాను ఇప్పుడు రేపటి నుంచి ఏదో శివార్చన రేపటి రాముడిని పట్టుకుంటా అనుకోకండి. స్వామి సకాపితు మాతు గురు జినకే तुम तातु मन मंदिर तिन्हके बसबु सिया सहित दो भ्राता స్వామి ప్రభు ప్రభు అంటే తను ఎక్కడ పని చేస్తున్నాడో ఆ యజమాని. స్వామి యజమాని, ప్రభు స్వామి. స్వామి అంటే యజమాని, మిత్రుడు, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు. అది ఎవరైతే వాళ్ళు నువ్వే తల్లి, నువ్వే తండ్రి, నువ్వే ప్రభువు, నువ్వే మిత్రుడు అని భావిస్తారో వాళ్ళ హృదయాల్లో మీ ఇద్దరు సీతాతో కలిసి ఉన్నారు. అవగుణ తజి సబకే గుణ గహి విప్రధేను హిత సంకట సహి నీతి నిపుణ జన్హకై
जगलीका जगलीका घर तुम्हारा दिन कर मनुनीता गुण तुम्हारा समझाई निज दोषा यही सब बाती तुम्हारा भरोसा राम भगत प्रिया लागहि जेहि तेहि उर बसहु सहित वैदेही जाति पाति धन धर्म बढ़ाई प्रिय परिवार सदन सुखदाई सब तजी तुम ही रही उरलाई तेहि के हृदय रघु रघुराई सरगु नरकु अपबरगु समान जहाँ तहाँ देख दरे धनबाना करवु वचन मन रावर चेरा राम करहु ఉరడేరా ఇతరుల దోషములను ఏ మాత్రం పట్టించుకొనక అది చూడండి ఇతరుల దోషాలను పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తాం అంటే వాళ్ళు మంచి చేస్తే దోషం మాత్రం ఇంత చేస్తాం. ఇదంతా వాల్మీకి రామాయణంలో రాముడికి ఉన్న లక్షణాలుగా మొదటి చెప్పేశారు. ఇది వాల్మీకి చేత చెప్పిస్తున్నాడు ఈయన. అది వారి సద్గుణములనే స్వీకరించాలి. ఏదో ఉన్నాడు పాపం, కొన్ని దోషాలు ఎవరికి ఈ విషయంలో మంచివాడు కదా, అది తీసుకో, అందుకని దగ్గరికి తీయవాడిని. అది ఇట్లా సంగతి చేయవాడు ఎప్పుడు ఇంతే. వాడు ఎప్పుడు గది అరుస్తుంటాడు, వాడిని దొరకబెట్టి. మిగతా మంచివి కదా, నెమ్మదిగా చెప్పు. ఒక రోజుకు మారుతాడు వాడు కూడా. నీతి నైపుణ్యముల ద్వారా జగత్తునందు నియమ నిబంధనలు నిలిపేవాడు. ఎన్ని కష్టాలకైనా అవసరం గో బ్రాహ్మణ రక్షణ కోసం పాటుపడేటువంటి వాళ్ళు శుక్రాకులు వాళ్ళ మనసుల్లో ఉండవయ్యాను. అట్టి వారి హృదయములలో ఉండు. గుణములు నీవిగా దోషములు తమవిగా భావించువారు. గుణములు నీవిగా దోషములు వాళ్ళవిగా. గుణములు దుర్వి. ఏదైనా మంచివైన అంతా రాముడి దయవల్ల చేశాను, నువ్వు చేయలేకపోయావు. ఏదో రాముడి దయవల్ల చేయలేను కాదు, ఏమిటోనండి నా బుద్ధిలా ఇవాళ పట్టింది అనుకుంటాడు. నువ్వు ఒక పని చేయగలిగావు, యాత్ర సఫలమైంది. ఆ మహాదేవుడి దయవల్ల జరిగింది. అదే కొంచెం ఇబ్బంది కలిగింది, అప్పుడు మహాదేవుడి దయవల్ల కాదు. ఏమిటోనండి సరిగ్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోలేకపోయాను. అందుకని దోషాన్ని తనకు ఆపాదించుకుంటాడు, గుణాన్ని నీకు ఆపాదిస్తాడు. నీ మీద అనన్య భక్తి కలిగి నీ భక్తుల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ మనసులో తర్వాత నివసించు. తర్వాత చూడండి, తమ జాతిని, బంధువులను, సంపదలను, లౌకికమైనటువంటి సర్వధర్మాలను, కీర్తి ప్రతిష్టలను, ప్రియ పరివారాన్ని, గృహ సుఖ దుఃఖ సంతోషాలని వదిలి కేవలం అంటే అన్నీ వదిలేశారు భక్తులు. ధనుర్బాణదారులైనటువంటి మిమ్మల్ని సర్వత్రా దర్శించేటువంటి వాళ్ళు స్వర్గ నరక మోక్షాలని వాళ్ళు ఎప్పుడు స్వర్గమైన నరకం అయితే ఏముందండి అంటే, ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పండి, నరత్వం దేవత్వం ఖగనపనపకత్వం
ఏదన్నా రానివయ్యా నీ పాదపద్మం అందుతారు అనుకునేటువంటి వాళ్ళు. అది మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా నీకు దాసులైనటువంటి వాళ్ళు వాళ్ళు నీ పరమ భక్తులు. అటువంటి హృదయాల్లో నువ్వు సీతాదేవితో కలిసి జాహి నా చాహి కభవు కచు తుమ్హో సన సహజ సనేహు బసవు నిరంతర దాసు మను సోరావురు నిజ అది నీ మీద సహజమైన ప్రేమ కలిగి ఇంకేమి వాడేమి అపేక్షించవు అంటే కోరుకోలేటువంటి అది వాళ్ళ మనసులో నువ్వు అంటే ఇంకేది కోరుకోడు. నీకేం కావాలో రామభక్తి కావాలని ఇంకెంతకండి यही विधि मुनिवर भवन दिखाए वचन सप्रेमा राम मन भाए कहा मुनि सुनव बाण कुल नायक आश्रम कहु समय सुखदायक चित्रकूटगिरि करहु निवास कह तुम्हारा सब भांति सुपासु शैल सुहावन प्राणन चारु करके हरि मृग बिहारु नदी पुनीता पुराना बकानी अत्रि प्रिया निज तप बल आनी सुरसरि धारा नाम मंदाकिनी जो सब पातक पोतक ढाकिनी अत्रि आदि मुनि पर बहु बसही करहि जोग जप तप तन कसही चलऊ सफला श्रम सब कर करहु राम देहु गौरव गिरि बरहु ఈ విధంగా మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి శ్రీరామచంద్రుని నివాస స్థానములు చెప్పాను. ఆ ప్రేమపూర్వకమైన వచనములు విని శ్రీరాముడు చాలా సంతోషించాడు. ఆ మొదలు ఇంకా ఏమంటుందంటే ఓ సూర్య గినకుల వంశోత్తమ నీకు మాట చెప్పాను. చిత్రకూటం అనేటువంటి ప్రదేశాన్ని నువ్వు చిత్రకూట పర్వతం మీద నివసించిన ఆయన అది నీకు కావలసిన వసతులు ఏమేమిటి? నీళ్లు, మందాకుని. ఆ పర్వతం మనోహరమైంది, అందమైంది. ఏనుగులు, సింహాలు అది అక్కడ నిర్భయంగా విహరిస్తుంటాయి. ఏనుగులు, సింహాలు, జింకాలు కూడా అంటే పరస్పర ద్వేషాన్ని వదిలి అత్రి మహర్షి పత్రి అయిన అనసూయాదేవి తన ఆవిడ యొక్క తప ప్రభావంతో ఆవిడ ఏం చేసింది? తన తప ప్రభావంతో రప్పించింది మందాకిని. ఆ చిత్రపటం అక్కడ ఆ మందాకిని నది ఎవరు తీసుకొచ్చారు అంటే అత్రి మహర్షి అయినటువంటి భార్య అయినటువంటి అనసూయాదేవి తన తప ప్రభావంతో తెప్పించింది. అది పురాణ ప్రసిద్ధమైంది. అది గంగా నది యొక్క పాయ. అది ఈ మందాకిని గంగా నది యొక్క పాయ. పశుబాలులను భక్షించినంత ఆవలీలగా ఒక ఢాకిని పసిపిల్లల్ని ఎంత అవలీలగా భక్షిస్తుందో అలాగే పాపాలను తినేస్తుంది. గోహత్యాది సమస్త దోషాలని కూడా హరిస్తుంది మందాకినిలో స్నానం.
యోగము జపము యోగము జపము తపము తపస్సులని తమ శరీరంలో తప్పింపచేయు అతి మొదలగు పెక్కు మంది ఋషులు అక్కడ తెలుసు యోగము తపము జపముతో తన శరీరాన్ని తప్పింపజేసే అత్రి లాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ నివసిస్తున్నారు ఆయన చిత్రకూట పర్వతం రామ అతడికి వెళ్ళి వారి తపస్సును సఫలమరకు నువ్వు వెళ్ళి వాళ్ళ తపస్సుని సఫలం చేయమని చెప్పారు. చిత్రకూట పర్వత గౌరవమును పెంచు. అది చిత్రకూట గౌరవం ఉంది కదా, దాన్ని నువ్వు ఇనుబడింపజేయి. చిత్రకూట మహిమ అమిత్ చిత్రకూట మహిమ అమిత్ కహి మహాముని గాయి మహాముని గాయి आई नहाए सरित भर सिया समेता दो समत दो भाई. వాల్మీకి మహాముని చిత్రకూట పర్వతం యొక్క అపార మహిమలను వర్ణించారు. అది ఆ చిత్రకూట పర్వతం యొక్క మహామహిమల్ని వర్ణించారు వాల్మీకి మహర్షి. సోదరులిద్దరు సీతాదేవితో కూడి ఆ పర్వతము చేరి మందాకిని పవిత్ర జలంలో మీ సోదరులు సీతాదేవితో వెళ్ళారు, ఆ మందాకిని పర్వతాలలో స్నానం చేశారు. చిత్రకూట నివాసం చిత్రకూట వీళ్ళు చిత్రకూట పర్వతానికి వెళ్ళారు. ధూపమాగ్రాపయామి ఏం పెట్టుకున్నాం చాలా సంతోషంతో దీపందర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓంభోర్భోస్వ సర్వచైతన్య రూపాం తామాభ్యాం విద్యాం చ దివ్యాన ప్రచోదయాత్. సత్యం దత్తేన ఓం హనుమత్ సీతాలక్ష్మ భారతీయ రామచంద్ర బ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాధమదరీకాళ హస్తేశ్వర స్వామినే భార్య పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మ. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం బ్రహ్మాయ స్వాహ ఓం బ్రహ్మాయ స్వాహ. ప్రక్షాళయ నటే ఆజమన్యం సమర్పయామి శుద్ధాజమనస్కరోం. హర నమః పార్వతీ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే దీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నినున్ భవదాపనక్షువేదన జే నిజ తప కుశుపవేళ కనుగొనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షనాథుదయం పనటి పత్రములు ఆదరమప్పగ పునరయాచిత భక్తి సుఖీశ్వర. చామరం విజ్ఞానం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యేన మహిమహేషా.
కాలే వర్షోద సుపుత్రా పుత్ర సంతో పుత్ర సంతో పుత్రన గోదాంతో జీవే మసరదాం సతం మాంసా కుటుంబం పరివార సర్వదేవ పరివార ధర్మ బద్ధమస్తు కరోనా అధర్మస్తు మహాదేవ్. అయ్యా రేపు పౌర్ణమి పూజ మా డొక్కా రామ్ గోపాల్ గారి ఇంట్లో గణపతి తర్పణతో ప్రారంభమై మహన్యాసపూర్వక సకృత రుద్రవారాభిషేకము తర్వాత మన చక్రార్చన జరుగుతాయి. అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. అక్కడే రేపు ప్రవచనం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ మహాదేవ్. ఆఫ్ చేస్తాము. మాస్టర్ గారు మహాదేవ మహాదేవ మహాదేవ